వెల్కమ్ టు 9KMS న్యూస్ టీవీ. దేశ ఆర్థిక నిర్మాతగా చెరగని ముద్ర వేసుకున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పంచవర్ష ప్రణాళికల రూపకర్తగా దేశ అభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలు మరువలేనివి. పురుమల్ల శ్రీనివాస్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పీ లాంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహానేత జవహర్లాల్ నెహ్రూ. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, కరీంనగర్. నేడు మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ నాయక్, కొరివి అరుణ్ కుమార్, యలగందుల మల్లేశం, బొబ్బిలి విక్టర్, వంగల విద్యాసాగర్, కల్వల రామచందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్రపోచయ్య, రామిడి రాజిరెడ్డి, సలీముద్దీన్, కుంభాల రాజకుమార్, వన్నేం రజిత, పర్వత మల్లేశం, దీకొండ శేఖర్, జొన్నల రమేష్, నెల్లి నరేష్, మాదాసు శ్రీనివాస్, మామిడి సత్యనారాయణ రెడ్డి, హాజీ శ్రీరాముల రమేష్, శిల్పకాం రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాచా నెహ్రూ ఈరోజు ఆధునిక భారతదేశ సృష్టికర్త, అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి, 2 పర్యాలుగా చేసి దేశ అభివృద్ధికి కృషి చేసి అందరికీ మన్నలు పొందే విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్నో పనులు చేపట్టి అందరి ముందు చెప్పుకునే విధంగా ఈరోజు దేశానికి ఒక గులాబీ పువ్వుగా మన అందరి ముందర ఉన్నాడు. దాన్ని గాను అందరు ఆచరణ తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు మన చాచా నెహ్రూ ద్వారా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఈరోజు జరగబోయేది రాహుల్ గాంధీ రాబోతుండు. దానికి గాను ఈరోజు పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. దానికి ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, యూత్ కాంగ్రెస్ మరియు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా మరి దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్రానంతరం 10% కూడా అక్షరాస్యత లేనటువంటి పరిస్థితులలో, అదేవిధంగా చాలా గ్రామాలకు విద్యుత్ లేనటువంటి పరిస్థితులలో మరి ఆ దేశ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా వారి ఆశయ సాధన మరి వారి తదనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ వారంతా కూడా ఈరోజు దేశానికి రాహుల్ గాంధీ వారి ఆశయ సాధన కోసం కంకణబద్ధులు మేము పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వారు ఏదైతే ఈ దేశ సర్వముఖాభివృద్ధి కోసం కృషి చేశారో వారి ఆశయ సాధన కోసం మేము కంకణబద్ధులమై పనిచేస్తామని, వారి ఆశయ అడుగుజాడల్లో నడుస్తామని వారి వర్ధంతి సందర్భంగా అంజనాపూరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. తప్పకుండా వారి ఆశయ సాధన కోసం మేమంతా కంకణబద్ధులమై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ కార్యాలయంలో చాచా నెహ్రూ, మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1964 మే 27 తారీఖు వారు చనిపోవడం జరిగింది. ఆ రోజు పురస్కరించుకొని ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఒక పంచవర్ష ప్రణాళికలతో ఈరోజు ఈ దేశాన్ని ఒక గుండె సూది నుంచి ఈరోజు గడ్డపార దాకా తయారు చేస్తున్నామంటే అది వారి యొక్క పారిశ్రామిక యొక్క అభివృద్ధికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా హరిత విప్లవంతో ఈ దేశంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యారంగాన్ని చూసినట్టయితే ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు స్థాపించి ఈరోజు మన దేశంలో ఇంత అభివృద్ధి విద్యా కార్యక్రమంలో ఉన్నది అంటే అది జవహర్లాల్ గారి యొక్క గొప్పతనం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చాలా కార్యక్రమాలు ఈరోజు జవహర్లాల్ గారి యొక్క ఆశలకు అనుగుణంగానే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాము. అదేవిధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైనా ఎస్సీ
ఎస్ఎస్ఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, యువజన కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్ఏ కావచ్చు, అందరం కూడా వారి యొక్క కార్యక్రమాలను అమలు చేస్తూ అదేవిధంగా ఒక విశిష్టమైన కార్యకర్తగా వారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ఈ అవకాశం